వదినా మీరా రండి లోపలికి. బాగున్నారా వదిన? బాగున్నా వదినా, కూర్చోండి. బాగున్నా వదిన. అన్న బాగున్నారా? వదిన ఏంటి మీ కోడలు అలా ఉంది? అది అవునా, ఇంత జరిగిందా వదిన? ప్రవళిక ఇలా రామా, వచ్చి కూర్చో. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదా ప్రవళిక? పెట్టాను ఆంటీ, అయినా దొరకలేదు. అవునా, సర్లే నువ్వేం బాధపడకు. ఇలాగే నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి కూతురు తప్పిపోతే తను ఎంతో తెలివిగా కూతుర్ని వెతికి ఎక్కడ ఉందో కనిపెట్టింది. నువ్వు బాగా చదువుకున్న అమ్మాయివి, తెలివితేటలతో ఆలోచించు, ఏదో ఒక మార్గం దొరకకపోదు. అవును ప్రవళిక, ఆంటీ చెప్పింది నిజం. ఇలా ఏడుస్తూ ఇక్కడిక్కడే వెతికితే ఏం లాభం లేదు. నా తెలివితేటలతో ఆలోచించి నా కూతురు ఎక్కడుందో కనిపెట్టాలి. అలాగే ఆ అమ్మాయి కూతురుని ఎలా వెతుకుందో కనుక్కోవాలి. ప్రవళిక ఆంటీ ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదంటీ, ఆ అమ్మాయి అడ్రస్ ఒకసారి ఇస్తారా? గీతానగర్లో. థ్యాంక్స్ ఆంటీ. సరే ప్రవళిక, ధైర్యంగా ఉండు. అబ్బో సరే వదిన, నేను వెళ్ళొస్తాను. సరే వదినా. అత్తమ్మ నేను వెళ్ళేసి వస్తా. సరే అమ్మా. ఈమెను కలుసుకుంటే ఈమె బిడ్డను ఎలా కాపాడిందో తెలుసుకుంటే నాకు ఏదో ఒక ఐడియా వస్తుంది. ఏదో ఒక మార్గం దొరికిందంటే మా వాకిలికి తాళమేసిందేంటి? ఇప్పుడు నా బిడ్డను ఎలా కాపాడుకునేదిరా దేవుడా, ఏదో ఒక మార్గం చూపించే స్వామి. ఏమమ్మా, నీ బిడ్డ ఇంకా దొరకలేదా? లేదు బామ్మ. దొరకకుండా పోనీలే అలాగే. బామ్మ ఏంది నువ్వు మాట్లాడేది? అవు మరి ఆ దిక్కుమాల కేసు పెట్టావు కదా, నా కూతురు తప్పిపోయిందని. నీ కూతుర్ని వెతకలేక నా కొడుకు సస్పెండ్ అయ్యాడు. అమ్మా, నా చేతకానితనాన్ని అమ్మాయి మీద అంటే ఎలా అమ్మా? నా వల్ల మీరు సస్పెండ్ అయినందుకు నాకు చాలా బాధగా ఉంది సార్. నీ వల్ల కాదులే అమ్మా, నేను వెతకలేక అయ్యాను. మా అమ్మ అన్న దానికి నువ్వేం బాధపడకమ్మా. నీకు వెతకడానికి కావాలంటే మా ఫ్రెండ్ని తోడుగా పంపిస్తా, నీకు హెల్ప్ఫుల్గా ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడికి వెళ్ళింటివి ప్రవళిక? ఆ అక్క చెప్పిన అడ్రస్ కి వెళ్ళింటున్నత్తమ్మా, ఏదైనా ఐడియా వస్తుందని. కానీ ఆమె లేదు. అదే టైంకి మనం కేసు పెట్టిన విశ్వనాథ్ సార్ గారు కనిపించారు. అవునా, ఏమన్నారమ్మా? అదే అత్తమ్మా, పాపను వెతకడానికి సహాయంగా తన ఫ్రెండ్ ని పంపిస్తా అన్నారు. అవునా? సువి ఏం చేస్తున్నావు? సర్ప్రైజ్ మళ్ళీ చూపిస్తా. లేదు ఇప్పుడే చూపి. మళ్ళీ చూపిస్తారా? లేదు లేదు చూపి. చెప్పా కదరా వద్దని. ఏంటి సువి అది? భలేసా సువి, వీడు చిన్నప్పుడు ఇలా నేను నిక్కల్లో తిరిగేవాడు. అవునవును, వీడిని మేము భలే ఆట పట్టించేవాళ్ళం. ఏంట్రా అందరు ఇలా నవ్వుతున్నారు? అమ్మా ఏనా, ఏమైంది? చూడమ్మా, సువి నా బొమ్మ ఎట్టేసిందో. ఏది చూద్దాం. బాగుందిరా సువి, సూపర్ వేశావురా. థ్యాంక్ యూ అమ్మా. హలో, ఎవరు? హలో, మీ మీద కిడ్నాప్ కేసు ఫైల్ అయింది. మీరు ఎవరో కిడ్నాప్ చేశారంట కదా, రేపు పోలీస్ స్టేషన్కి రండి. ఇప్పుడు ఎలా అబ్బా? ఏమైందమ్మా? ఎవరు ఫోన్ లో? చెప్పమ్మా, ఎవరు ఫోన్ లో? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సువి, నన్ను వదిలి వెళ్ళకు కదరా, నన్ను వదిలి వెళ్ళకురా, నా దగ్గరే ఉండురా, వెళ్ళకురా, నువ్వు నాకు కావాలి. సువి లోపలికి పోయి నిల్లు తాపో. సరే అన్నయ్య. ఏమైందమ్మా? పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందిరా, మనం ఎవరినో కిడ్నాప్ చేశామని. బహుశా సువిక్ష వాళ్ళ ఇంట్లో వాళ్ళు నా మీద కేసు పెట్టారేమో. నాకు భయంగా ఉంది, సువిక్ష వెళ్ళిపోతుందేమో అని. బాధపడకలే అమ్మా, ఏం కాదులే అమ్మా. ఏమోరా. నిఖిల్, ఇలారా. ఎందుకురా ఏడుస్తున్నావు? సువి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందా అమ్మా? ఏడవద్దు నాన్న, సువి ఎక్కడికి పోదు. అమ్మా, సువి వస్తుంది. అమ్మా నీళ్లు తీసుకో. అన్నయ్య ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు సువి, మీరంతా ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు? ఏమైందమ్మా? ఏం లేదులే నాన్న. ఈరోజు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. వెళ్తే సువిక్షని వాళ్ళకి అప్పగిచ్చేస్తారా? ఎంత అల్లారుముద్దుగా చూసుకున్నా ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారా సువిక్షని? ఇప్పుడు ఎవరబ్బా ఫోను?
కనెక్షన్ వచ్చింది చూడండి. అమ్మయ్యా సరే అన్నా. అమ్మా అమ్మా ఆ, చెప్పు సుభిక్ష. ఏందమ్మా అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? నీ గురించే నానా, కానీ నీకు చెప్పలేను. చెప్పమ్మా. ఏం లేదు నానా. ఏంటో అమ్మా, ఆ ఫోన్ వచ్చినప్పటి నుంచి నువ్వు అన్నయ్యలు ఇలాగే టెన్షన్ తో ఉన్నారు. ఏం జరిగిందో చెప్పరు, అయినా ఆ ఫోన్ లో అంత టెన్షన్ పడే మ్యాటర్ ఏం చెప్పారమ్మా? నాకు తెలుసు నువ్వేం చెప్పవని, కానీ కొన్ని రాంగ్ కాల్స్ కూడా వస్తుంటాయమ్మా. అలాగే ఎవరో రాంగ్ కాల్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఈ నెంబర్ ఎవరికి తెలియదు. ఈ సిమ్ నిన్ననే వేసామమ్మా. అవును కదమ్మా, ఈ ఆలోచన నాకు రానేలేదు. మన నెంబర్ వాళ్ళ దగ్గరికి ఎలా పోయింది? అవునరా. హలో, ఎవరు మీరు? నిన్న సారీ మేడం, వేరే వాళ్ళకి కాల్ చెప్పి మీకు చేశాను, సారీ. హలో హలో, రాంగ్ కాల్ అంటారా? ఎవరికో చేసేకపోయి మనకు చేశారంట. అమ్మయ్యా, ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందే నీకు? భయపడితే జీనియస్ అమ్మా. అవునమ్మా, ఇంతకు నిన్న ఆ కాల్లో ఆ వ్యక్తి ఏం చెప్పారమ్మా? అంత టెన్షన్ పడ్డావు? అది నేను ఇంట్లో చేసిన సాప్ తల్లి ఏదో ఒకటి చెప్పిండారులే. ఆడుకుందాం పదా మనం. సరే పదా అన్నయ్య. ఇది రాంగ్ కాల్ కాబట్టి ఏం కాలేదు. నిజంగానే వీళ్ళ వాళ్ళు కేసు పెడితే సుభిక్ష మా నుండి దూరం అయిపోతుందా? దేవుడా నువ్వే కాపాడు. రేయ్, నిన్న మనకు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చింది రాంగ్ కాల్ అంటారా? అవునా అమ్మా, అయితే మన సూయి మన దగ్గరనే ఉంటుంది. ప్రవల్లిక, ఏంటత్తమ్మా? విశ్వనాథ్ సార్ ఎవరినో ఫ్రెండ్ని పంపిస్తానన్నారు కదా, అతను ఇంకా రాలేదా? లేదత్తమ్మా. ఒక సమస్య పరిష్కరించేకొచ్చా. కుడి కాలేద్దామా ఎడం కాలేద్దామా? రెండు కాలేస్తే పోలా. ఐ లైక్ యూ బేబే. ఈమెనేమో బాగున్నావు అక్క. ఆయన ఎట్ట బాగుంటావులే, పరిస్థితి బాగాలేదు కదా. ఎవరన్నా మీరు? మీ మై నేమ్ ఇస్ గులాబీ. యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్. నా పేరు రంగీలాలే. ఓ, మనకన్నా ఎవరు చేస్తుందా? అసలు ఎవరన్నా మీరు? వదినా, చూడితేనెవరో ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎవరన్నా మీరు? మీ అగైన్. మై నేమ్ ఇస్ గులాబీ. అదేం పేరన్నా? అదంతే ఫ్రెండ్. ఓ, ఏం కావాలన్నా? విశ్వనాథ్ చెప్పలేదా మీకు? ఓ, విశ్వనాథ్ సార్ పంపించారా? రండి సార్ లోపలికి. మీరు చాలా కేసెస్ ని సక్సెస్ చేశారని విన్నాను. రండి సార్ లోపలికి. పదండి. ఈయనే నా వదిన కేసు డీల్ చేయడానికి వచ్చింది. అమ్మో, నాకంత సీన్ లేదే, ఎంత కామెడీగా ఉన్నాడు. టీ కాఫీలు ఇంకా తేవట్లేదే. వద్దక్క, టీ కాఫీలే వద్దక్క, మర్యాదలే వద్దక్క మనకు. అయ్యో, టీ తెస్తాను ఉండండి సార్. ఇండైరెక్ట్ గా చెప్తున్నా టీ తేమని. అయ్యో వద్దక్క మర్యాదలు. ముందే సమస్య పరిష్కరించాలి. మర్యాదలే వద్దక్క, ఇప్పుడు చెప్తే విన్నారు. అబ్బో, తినేకే పుట్టినట్టున్నాడు వీడు. వీడని సమస్య పరిష్కరిస్తాడు. ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. పాప ఎప్పుడు పోయింది? పోతురు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు ఏమేమి చేస్తున్నారు? నేను మేఘన ఉన్నాం సార్. అత్తమ్మ అప్పుడు బయటికి పోయిండా. ఓ, మీరిద్దరే ఉన్నారా? అలా అయితే పాప బయట మీరు ఏమేమి చేస్తుండ్రి? పాపకు పాలు తాగడానికి కిచెన్ రూమ్ లోకి పోయింది సార్. వచ్చేలోపు పాప లేదు. ఓ, మరి మీరేం చేస్తారమ్మా అప్పుడు? నేను ఇక్కడనే కూర్చొని ఉంటేనే. ఇక్కడే కూర్చోండి, పాప ఏది కనపడుతుందా? లేదు, నేను బాల్కనీలో ఉన్నా. బాల్కనీలో ఉంటే ఇంకా బాగా కనిపిస్తుందిగా. పాప ఎక్కడ పోయిందో? లేదు, నేను ఫోన్ మాట్లాడుతుంటేను ఫ్రెండ్ తో. ఫోన్ నోటీస్ అనుకుంటా మాట్లాడేది. కళ్ళేం చేస్తున్నాయి? పోయేది కనపడుతుందిగా. ఏంటి వదిన సార్ నన్ను ఇంట్రోగేషన్ చేస్తున్నాడు? అంటే నేను పంపించినానా? అలా కాదమ్మా. అంతేలే వదిన, పో, నేను ఇక్కడ ఉండను. ఆగు. సార్, తను చిన్నపిల్ల, తనను వదిలేయండి. నాతో మాట్లాడండి. చిన్నపిల్ల కాదు, చిన్నపిల్ల ఇంట్లో నుంచి పంపించిన పెద్ద పిల్ల. ఆయన ఫోన్లో అంత మునిపోయి ఏం మాట్లాడుతాం? పాప పోయేది కూడా చూసుకోకుండా. ఏంటి మీ ఇంట్రోగేషన్స్? అవును, పంపించింది నేనే. ఏంటంటే ఇప్పుడు మేఘన, ఏంటి నువ్వు మాట్లాడేది? అవును వదిన, నేనే పంపినా. బయటికి ఇప్పుడు ఏం చేస్తావు వదిన? నన్ను కొడతావా? నోర్ముయ్. 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు వెతుకుతున్నా. ఏనాడైనా చెప్పినావా నేనే పంపించినా అని? ఒక్కరోజు కూడా నువ్వు వెతకడానికి ప్రయత్నం చేయలేదు. నువ్వు మనిషివేనా?